మహిమ కలుగును గాక. సరే, ఇంతకీ అది ఒంటికాలు మీద ఎందుకు ఉంటుంది? అది ఏమైనా జపం చేస్తుందా? కొంగ జపం, దొంగ జపం. కొంగ జపం లేదు, దొంగ జపం లేదు. వాస్తవంగా శంకుబుడి కొంగకి ఒంటి నిండా వెంట్రుకలు ఉంటాయి, ఎక్సెప్ట్ కాళ్ళ దగ్గర తప్ప. ఒకసారి చెప్పండి. ఒంటి నిండా విపరీతమైన వెంట్రుకలు ఉంటాయి, కాళ్ళ దగ్గర తప్ప. ఆ ఒంటి నిండా ఉన్న వెంట్రుకలు వెట్టను పుట్టిస్తాయి, మంచి వెట్టను పుట్టిస్తాయి. అయితే ఈ కాలు భాగానికి వచ్చేసరికి వెంట్రుకలు అస్సలు ఉండవు. చల్లటి నీళ్ళలో 2 కాళ్ళు ఒకేసారి పెట్టేసరికి గుండెందు చూసారా 290 గుట్టుకుంటుందంట. ఇప్పుడు స్నానం చేద్దామని వెళ్ళారు, మంచి చలికాలం, చల్లటి నీళ్ళు ఒకేసారి 2 మగ్గులు ఒకేసారి నెత్తి మీద పోసుకున్నారు. ఎట్లుంటుంది ఫీలింగు? అప్పుడు గుండె చూడండి, కొన్ని సందర్భాల్లో హార్ట్ స్ట్రోక్ అక్కడ వస్తుంది, మీకు తెలుసో తెలీదో. అట్లా చేయకూడదు, మెల్లిగా మెల్లిగా. విన్నారా? ఒకేసారి చన్నీళ్ళు అట్లా పోసుకోకూడదు. ఇప్పుడు 2 కాళ్ళు ఒకేసారి చల్లని నీళ్ళల్లో పెడితే దాని గుండె భయంకరంగా వేగంగా కొట్టు, రక్త ప్రసరణ ఎక్కువైపోయి వేగంగా కొట్టుకోవటం ప్రారంభిస్తుందట. అది తెలివితో నా గుండెను కాపాడుకోవాలిగా అని చెప్పి ఒక కాలు నీళ్ళల్లో పెట్టి ఇంకొక కాలు పైకి లేపుతుంది. ఇది దానికున్న జాగ్రత్త. అయితే మనోడు కనిపెట్టిన పదం ఏంటో తెలుసా? ఇక ఆ పై రాపేయండి. దొంగ జపం కాదు, కొంగ జపం కాదు. ఒక కాలు పైన పెట్టి ఒక కాలు పైకి మడతెట్టేసి ఇంకొక కాలు కింద పెడుతుంది. అయితే దీనిలో కూడా ఒక తెలివి ఉందండోయ్. ఒక కాలు అది సన్నగా ఉంటుంది కదా, గడ్డిలో కలిసిపోయిన తర్వాత పాప నీళ్ళలో ఉన్న చేపలు అనుకుంటాయంట అవి తమ కాలాన్ని ఎరగవు. ప్రసంగిలో రాసి ఉంటుంది, అవి ఏమంటాడు, వల వేసేవాడి వలలో ఎప్పుడు పడతాయి అవి తమ కాలాన్ని ఎరగకుండా అవి ఈదుకుంటా అటు ఇటు తిరుగుతూ ఉండేటప్పుడు ఈ శంకుబుడి కొంగను చూసి కూడా అదేదో చెట్టులే గడ్డిపోచలే అన్నట్లుగా ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు పటామని ముక్కుతో పట్టుకుంటుంది, తినేస్తుంది. అందుకని అది ఒంటి కాలుతో ఉంటుంది, కానీ జపం చేయటానికో ఇంకోటి చేయటానికో కాదు. యేసయ్యకి మహిమ కలుగును గాక. అయితే ఇది మనకు నేర్పేటువంటి పాఠం ఏంటంటే ఓర్పుతో కనిపెడుతుంది. ఆమేన్ చెప్దాం ఒకసారి. ఆ ఓర్పుతో కనిపెట్టేటప్పుడు 1-2 సార్లు ఫెయిల్ అయినా అప్ టు సక్సెస్ అయ్యే వరకు ఓర్పుతో కనిపెడుతుంది. నేనంట ప్రభు సన్నిధిలో ఎప్పుడు మన ఓపికతో కనిపెట్టే ప్రజలుగా ఉందుముగాక. పెద్దగా చెప్దాం ఆమేన్. కీర్తనకర్త 40వ కీర్తనలో బహు దివ్యమైన మాట అంటాడు, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టి తిని ఆయన చెవియొగ్గి నా మొర ఆలకించను. నాశనకరమైన గుంటలో నుండి జగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచెను. స్తోత్ర రూపముకు క్రొత్త కీర్తన దేవుడు నా నోట నుంచెను. అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు. ఈ కీర్తన మన ఒక్కొక్కరి జీవితాల్లో దేవుడు నెరవేర్చునుగాక. 21 దినాలు ఉపవసించి ప్రార్థించే ప్రార్థనా పరుల జీవితాల్లో నిశ్చయంగా ఈ వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చినట్లుగా చప్పలు కొడుతూ అందరం ప్రభుకి స్తోత్రాలు చెప్దాం. పెద్దగా చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా హల్లెలూయా. వినండి, కీర్తనకర్త ఏమంటాడు? యెహోవా కొరకు సహనముతో కనిపెట్టాను, ఓపికతో